ఈ మంత్రం పఠించడమని చాలా అవసరమని పరమ పూజ్య గురుదేవులు స్వామి శివానంద సరస్వతి గారు చెప్పారు. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా వారి పేరున 11 సార్లు ఈ మృత్యుంజయ మంత్రం అనేది శివానంద ఆశ్రమంలో ప్రార్థన చేస్తారు. కాబట్టి ఇది అతి అద్భుతమైనటువంటి ఒక చమత్కారమైనటువంటి ఒక మిరాకిల్ అయినటువంటి మంత్రం. మీ అందరికీ తెలుసు, మార్కండేయ ఋషి ద్వారా వెలువడింది. ఆయనకి చిరంజీవిగా వరదానం కూడా వచ్చింది. ఆ మృత్యుంజయుడు ఎవరంటే మహాదేవ్ శివ. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళినప్పుడు కూడా ఇది ప్రార్థన చేసి మీరు మీ యొక్క జర్నీ స్టార్ట్ చేయండి. ఏదైనా సరే ఒక మంగళకరం, మీకు శుభం కలగాలంటే, మంగళం కలగాలంటే ఈ మంత్రం అనేది అతి అద్భుతం మంత్రం. ఆ నిర్గుణ నిరాకార పరమాత్మ ఓంకారమే జ్ఞాననేత్ర స్వరూపుడైనటువంటి త్రినేత్రుడుగా, ముక్కంటిగా సకల సృష్టికి ఆ పుష్టి, పోషణ, రక్షణ అందించే ఆ పరమాత్మయే నన్ను మృత్యుభయం నుండి రక్షించుగాక, అదేవిధంగా అమృతత్వం ప్రసాదించుగాక. మళ్ళీ ఆ అమృతత్వం నుండి మరల పునరపి జననం, పునరపి మరణం అనే చక్రంలోకి పడకుండా శాశ్వతమైనటువంటి ఆ అమృతత్వాన్ని నాకు ప్రసాదించుగాక. అంటే ఈ మృత్యువు నుండి నన్ను వేరు చేయాలి. ఏ విధంగా? ఉర్వారుకం ఇవ.